హలో, ఉండరా వస్తాను. ఇంకా ప్రస్తుతం స్టాప్ చేయలేదు ఆయన. వస్తానుండు. సరే. వచ్చేటప్పుడు గ్యాస్ తిప్పేసి వచ్చానా లేదా? చికెన్ వేరే పెట్టేసి వచ్చాను. దానికి మూత వేసానో లేదో. ఆ గండు పిల్ల ఒకటి ఇంట్లో తిరుగుతూనే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అంతేగాని టైం చూసుకునేది, ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేశాను లేదా అని చూసుకునేది, చికెన్ మీద మూతేసానో లేదా అని చూసుకునేది, వాక్యం మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి మాట్లాడేది ఏంటిది? ఎవరైతే దేవుని మాటలు విని వణుగుతారో అలాంటి వారిని దేవుడు చూస్తున్నారు. వాక్యం వినేదే ఆదివారం ఒకరోజు. దాన్ని కూడా శ్రద్ధగా వినకపోతే ఇంకా మీ జీవితం పంది జీవితమే. పంది జీవితమా? ఈ మంత్ పాస్టర్ గారికి దశంభాగం కట్. బ్రదర్, ఈ మీటింగ్ కలుసుకోండి బ్రదర్. తీసుకోండి బ్రదర్. బ్రదర్, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తీసుకోవాలి. ఏంటిది? మీటింగ్ బ్రదర్, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. బాబు, ఈ మినిస్ట్రీ మీటింగ్ అంతా మేము రాము. ఇది యేసు ప్రభు మినిస్ట్రీస్, మాది యేసు క్రీస్తు మినిస్ట్రీస్. మేము రాము ఈ మీటింగ్ అంతా. రెండు ఒకటే కదా బ్రదర్? కాదు బ్రదర్, చెప్పేది మీకు అర్థం కాలేదా? ఇది యేసు ప్రభు మినిస్ట్రీస్, మాది యేసు క్రీస్తు మినిస్ట్రీస్. వీళ్ళని వదిలేస్తే యేసయ్యని పాటలు పాటలుగా చేసేటట్టున్నారే. సంఘాలన్నీ ఒకటే, ఆ సంఘాలన్నిటికీ యేసయ్య ఒక్కడే. అది ఎప్పుడు తెలుసుకుంటారో. ఏ బ్రదర్, స్మార్ట్గా తయారైనారో? ఏం స్మార్ట్ బ్రదర్, వధువు కావాలను అని అన్ని పత్రికల్లో వేసా. దేశంలో వచ్చే ప్రతి న్యూస్ పేపర్కి ఇచ్చా. ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించడంలా. ఏందో తెలుగు మ్యాట్రిమనీ, తమిళ్ మ్యాట్రిమనీ, హిందీ, మలయాళం, కన్నడ, ఆఖరికి తులు మ్యాట్రిమనీలో కూడా వేశాను. ఏ ఒక్కరికి నచ్చడంలా. ఏందో బ్రదర్, వయసు 35 అయిపోతా ఉంది. పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో. మీరు మ్యాట్రిమోనీలో వెతికినారు కానీ దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా దానికోసం ప్రార్థన చేశారా? చెప్పండి. ఆదామును పుట్టించిన దేవునికి హవ్వను పుట్టియడం తెలియదా? నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఏమి యాక్టింగ్, సూపర్ హిట్. అందరూ చూడాలి, ఖచ్చితంగా అందరూ చూడాలి. అరే రే బ్రదర్, ఏంటి ఇలా వస్తున్నాడా? ఏం బ్రదర్? అన్నా ప్రైజ్లా. ఏం బ్రదర్, థియేటర్ దగ్గర ఉన్నారు? అంటే మా ఫ్రెండ్స్ బయటికి పోదాం రారా అన్నారు. సరే బయటికి పోదాం అంటే సినిమా థియేటర్కి తీసుకొచ్చారు. సరే ఇంకెందుకులే అనేసి, మన యేసయ్య క్షమిస్తాడు కదా, ఆయన కరుణామయుడు, దయామయుడు. అందుకే 1 గంట సినిమా చూసి అలా బయటికి వచ్చాను, మీరు కనబడినారు. అరే అన్న కూడా వచ్చాడు ఇక్కడికి. సంతోషపడ్డాను. మీరు తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు బ్రదర్. తెలియకుండా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు బ్రదర్. మీరు తెలిసి తప్పు చేస్తున్నారు బ్రదర్. నీలాగే చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉంటున్నారు బ్రదర్. తెలిసే తప్పు చేస్తున్నారు. కానీ వీటన్నిటిని యేసయ్య లెక్కలోకి తీసుకొని వస్తాడు బ్రదర్. ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. ఎస్, ఈ వాక్యం నీకోసమే. మారు మనసు పొందుకో. ఫస్ట్ మీరు బైబిల్ ఎందుకు తీసుకొని రాలేదు? ఎందుకు బైబిల్ తెచ్చుకోలేదు? బైబిలా బ్రదర్? స్మార్ట్ ఫోన్లోనే ఉంది బ్రదర్ బైబిల్. దీంట్లోనే ఉంది బైబిల్. దాంట్లోనే సినిమా పాటలు, దాంట్లోనే బైబిలా?
నీ కోసం యేసయ్య సిలువను మోసినప్పుడు ఆయన కోసం నువ్వు బైబిల్ మోయలేవా? సెల్ ఫోన్ తీసుకొని వస్తే దాంట్లో చాటింగ్, ఫోన్ కాల్స్. బైబిల్ ఎక్కడ చూస్తున్నారు? యేసయ్యా, నా ఈ పాపిని క్షమించేసయ్యా. నా సమస్యను తీర్చి యేసయ్యా. అయ్యో యేసయ్యా, యేసయ్యా, నా సమస్యను తీర్చి యేసయ్యా. ఏంటి బ్రదర్, పోయిన ఆదివారం కన్నీళ్ళతో ప్రార్థన చేశారు, కానీ ఈ ఆదివారం కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తున్నారు. అంటే నేను సమస్య వచ్చినప్పుడే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను, ఎందుకంటే అప్పుడే యేసయ్య నన్ను కరుణిస్తాడు. ఇప్పుడు సమస్య పోయింది, నాకు అవసరం లేదు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే కన్నీళ్ళు. ఇది వేషధారి జీవితం కదా బ్రదర్. ఏంటో బ్రదర్. బ్రదర్, ఏం బాగున్నానో బ్రదర్. ఏమైంది బ్రదర్? ఏ వ్యాపారం చేసినా అన్ని నష్టాలే బ్రదర్. ఏం చేసినా నష్టాలే, అంతా వాడు చేసే పని. ఎవరు బ్రదర్? అదే ఆ సాతానుగాడు చేసే పని అంతా. వాడిని ఎందుకు మధ్యలో లాగుతారు? చేసేదంతా మీరు. కనీసం వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి దశంభాగాలు ఇస్తున్నారా? కుటుంబ ప్రార్థనలో కలుసుకుంటున్నారా? ఆరాధనకి ఏమైనా వస్తున్నారా? లేదే, ఇంకా వ్యాపారంలో ఎక్కడ లాభాలు వస్తాయి చెప్పండి? ఇలా చేస్తే ఎలా బ్రదర్? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతుకు బ్రదర్, తర్వాత లాభాలు నీ వెంటే వస్తాయి. మన మధ్యలో ఉన్న జాకబ్ బ్రదర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసి ఈ యొక్క మీటింగ్ని ప్రారంభిస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, వందనములు. ఈ మీటింగ్ని ఆశీర్వదించండి. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దేశాన్ని ఆశీర్వదించండి, రాష్ట్రాన్ని ఆశీర్వదించండి, గ్రామాలను ఆశీర్వదించండి, జిల్లాలని, పట్టణాలని, ప్రతి ఒక్కదాన్ని ఆశీర్వదించండి. ఇండియాను ఆశీర్వదించండి, అమెరికాను ఆశీర్వదించండి, ఆసియాను ఆశీర్వదించండి, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ప్రతి ఒక్క దేశాన్ని ఆశీర్వదించండి. యేసయ్యా, మీరు దీవించండి ప్రభువా, యేసు నామములో ఆమేన్. ఏంటి ఎవరు లేదు ఇక్కడ? ఎక్కడికి వెళ్ళారు పాస్టర్ వీరందరూ? బ్రదర్ జాకబ్, మీ వ్యక్తిగత ప్రార్థన ఎంతసేపైనా చేయండి, తప్పులేదు. కానీ ఇది పబ్లిక్ మీటింగ్. మీరు ఇండియా నుంచి స్టార్ట్ చేసి అంటార్క్టికా దాకా వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని అంతా కవర్ చేసేసారు. ఇంకెవరుంటారు చెప్పండి మీటింగ్లో? స్టార్టింగ్ ప్రార్థన అనేది కొంచెం చేయాలి బ్రదర్. ఏంటో ఈ ప్రార్థన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. అందరం సంవత్సరమైన పరిస్థితి నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నేను వెళ్తాను. ఆరాధన అంతా డల్గా ఉంటారు. అదే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే ప్రాణం అంటే పైకి లేసి వస్తుంది. అంటే అది ఎక్కటానికి వస్తుంది తెలియదు బా, అప్పుడే హుషారు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపోకు.